అన్న ఫీలింగ్ కలిగింది. ఆ రకంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందాక చెప్పారు స్తబ్దత ఏర్పడింది రాజకీయంగా అని చెప్పేసి. ఆ స్తబ్దత అనేటువంటిది కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఈ సినిమాలతో వాటితోటి ప్యారలల్గా రన్ అవుతుందా మీ రాజకీయ? అది నేను రెండు వైపులా న్యాయం చేయాలనే ప్రయత్నమే. ప్లస్ దేనికైనా సరే అనుకోకుండా ఏర్పడినటువంటి ఈ సమయంలో ఎంత యాక్టివ్గా ఉండాలన్నా ఉండలేని పరిస్థితి రాజకీయంగా. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ తన అధికారం కోల్పోయిన తర్వాత ఏర్పడినటువంటి స్లగ్గిష్ పీరియడ్ ఇది. సో ఈ పీరియడ్లో నేను ఈ అవకాశం తీసుకున్నాను. అండ్ మళ్ళీ ప్రజల్లో కాంగ్రెస్ నిలబడి కాంగ్రెస్ యాక్టివ్ అయిన తర్వాత, కాంగ్రెస్ మళ్ళీ పుంజుకున్న తర్వాత, అధికారంలోకి రేపొద్దున వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో నా వంతు బాధ్యత పైవాళ్ళు హైకమాండ్ నిర్దేశిస్తే అది పెర్ఫామ్ చేసి అందులో కూడా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఆ సమయంలో కూడాను ఈ ఫిల్మ్ని వదులుకుంటాను నేను అనుకోవట్లేదు. ఎస్, నేను చేయగలను. రెండు సైమల్టేనియస్గా న్యాయం చేస్తూ సినిమాలు వదిలేస్తున్నానని చెప్పేసి వెళ్ళారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు నేను సినిమాలు చేయని మాట తప్పటం అనేటువంటిది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఎందుకంటే నాగేశ్వరరావు గారు కానీ, సోహన్ బాబు గారు కానీ, వీళ్ళందరూ కూడాను దిస్ ఇస్ ద ఫీల్డ్ దట్ అట్రాక్ట్స్ యూ బ్యాక్, నాట్ బికాస్ దట్ యూ ఫెయిల్ ఆర్ దేర్. ఆ స్తబ్దత గురించి కాదు, దట్ ఈస్ ద వెల్కమింగ్ ఆఫ్ కోర్స్. అంటే నేను ఒక పార్టీ పెట్టినప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా ప్రజారాజ్యం పార్టీలో పూర్తి స్థాయిగా నేను వెళ్ళకపోతే కనుక అక్కడ న్యాయం చేసిన వాడిని అవ్వను. అక్కడ నేను పూర్తిగా నేను దానికి టైం కేటాయించాలి. సో నా సమయం దొరకలేదు. ఆ టైంలో నేను సినిమాల మీద పూర్తిగా కేంద్రీకరించలేని పరిస్థితి. బట్ ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ని కాదు, పార్టీ నాది కాదు. నేను మెర్జర్ చేసిన తర్వాత నా బాధ్యతలు, నా డ్యూటీసు కుదించబడ్డాయి. ఇప్పుడు నాకు సమయం దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు చేసే అవకాశం ఉంది, చేస్తున్నాను. నమస్తే. వెల్కమ్ టు చిరంజీవి గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ సార్.